అండి. నమస్తే మేడం గారు. నమస్తే అండి. మీ పేరు? నా పేరు అశోక్ అండి. అశోక్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? చిలుకలూరుపేట. ఓకే, సో అశోక్ గారు ఏం చేస్తుంటారు? పని చేస్తానండి, మామూలుగా పొలం పని చేసుకుంటాం. పొలం పని. ఓకే, సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే అపార్ట్మెంట్ లో ఉంటే బాగుంటుందా లేకపోతే ఇండివిజువల్ హౌస్ లో ఉంటే బాగుంటుందా అని. హలో అశోక్ గారు, వినిపిస్తుంది ఆయనకి. చెప్పండి, అపార్ట్మెంట్ లో ఉంటే బాగుంటుందా లేకపోతే ఇండివిజువల్ హౌస్ కట్టుకుంటే బాగుంటుందా? అపార్ట్మెంట్ లో ఉంటే బాగుంటుందండి. ఎందుకు? సేఫ్టీ ఉంటుంది. ఇంకా అంటే ఇప్పుడు అపార్ట్మెంట్ అంటే సార్ వాళ్ళకి ఉద్యోగస్తులకి వాళ్ళకైతే బాగుంటుంది. ఇంకా ప్లే ఏరియా కూడా ఉంటుంది. మామూలుగా ప్రదేశం కూడా బాగుంటుందండి. మంచి గాలి. ఇప్పుడు నార్మల్ గా ఇండివిజువల్ హౌస్ అంటే మనకి ల్యాండ్ అంతా మనకే ఉంటుంది కదా, మనకు కావాల్సిన మార్పులు చేర్పులు అన్ని చేసుకోవచ్చు కదా. మార్పులు అంటే మామూలు పల్లెటూరులో అయితే మార్పులు చేసుకోవచ్చు అండి. మార్పులు మనం ఎక్కడ ఉండాలంటే అక్కడ హౌసింగ్ లో ఉండొచ్చు మనం. ఓకే, సో మీరు అపార్ట్మెంట్ కి ఓటేస్తున్నారు అనమాట. అపార్ట్మెంట్ కల్చర్ కి ఓటేస్తున్నారా? అపార్ట్మెంట్ కి ఓటు వేయటం కాదండి అంటే యాక్చువల్ ఏంటంటే ఉద్యోగస్తులు చాలా మంది, ఎందుకంటే మనం అపార్ట్మెంట్ ఉండలేం కదా. అవును, మనకి ఏదైనా పల్లెటూరు అయితే బాగుంటుంది అని నేను అన్నానండి. అది చాలా చక్కగా చెప్పారండి అశోక్ గారు. చూసా, పల్లెటూర్లలో ఇండివిజువల్ హౌస్ అనేది బెస్ట్, సిటీస్ లో ఉండే వాళ్ళకి అపార్ట్మెంట్స్. ఓకే, సో యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే ఓకేనండి, చెప్పండి చెప్పండి అశోక్ గారు. మాకు ఒక సాంగ్ చేయాలండి. తప్పకుండా అండి, సాంగ్లు వస్తాయి అలాగే చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో హాయ్. హలో, టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. మీ పేరు? హలో, నా పేరు వెన్నెల అండి. హలో, మీ పేరు వెన్నెల. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వెన్నెల ఎక్కడండి? ఎక్కడ? డోర్నకల్. ఓకే, ఏం చేస్తుంటారు? టీచింగ్ చేస్తాండి. ఏంటి చీటింగ్? ఏం చేస్తుంటావు? టీచర్ గారా? నమస్తే టీచర్ గారు, బాగున్నారా? ఈ అబ్బాయికి కొంచెం డిసిప్లిన్ నేర్పించండి టీచర్ గారు. అసలు డిసిప్లిన్ లేదు ఈ అబ్బాయికి. ఓకే, సో టీచర్ గారు మీరే చెప్పాలి, అపార్ట్మెంట్ కల్చర్ బాగుంటుందా లేదంటే ఇండివిజువల్ హౌస్ కట్టుకుంటే బాగుంటుందా? మీరు దేనికి ఓటేస్తారు? రెండిల్లు కొనుక్కుంటారు అనమాట. ఎందుకు? ఒకటి సెలెక్ట్ చేసుకోవాలంటే ఏది? మీకు ఒకటే ఆప్షన్ ఉంది, అపార్ట్మెంటా ఇల్లా, ఏది చూస్ చేసుకుంటారు? ఎందుకు? పాయింట్స్ చెప్పండి అసలు. ఎందుకు కదా? నెంబర్ 1. ఇంకా ఒక 3 పాయింట్లు చెప్పండి. ఒక 3 పాయింట్లు చెప్పండి అంటున్నా. ఓకే, ఇంకా అంతేనా? అపార్ట్మెంట్స్ లో అయితే ప్లే ఏరియా ఉంటుంది, చక్కగా ఆడుకోవచ్చు, పిల్లలు ఉన్న వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది. ప్లే ఏరియా చిన్నదే ఉంటుంది. ఎందుకు చిన్నగా? ఇండివిజువల్ హౌస్ అయితే ప్లే ఏరియా పెద్ద గార్డెనే ఉంటది ఎక్కడైనా. సరే అండి, ఓకే. సో మొత్తానికి అయితే అపార్ట్మెంట్ లో అయితే మనం ఊరికి కిందికి వచ్చి కింద ఆడుకోవడం అలా ఉంటది. అదే ఇండివిజువల్ హౌస్ అయితే మన ఇంట్లో మనమే ఉండి ఆడుకుంటాం కదా. అది అర్థమైందా? ఎట్టకేలకి ఆవిడకి ఇండివిజువల్ హౌస్ అంటేనే ఇష్టం. సో ఓట్ నీకే కాబట్టి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ టీచర్ గారు. హాయ్. హలో, ఎవరు? మీ పేరు? మమత. రెగ్యులర్ కాలర్ మమత, తెలుసా? రోజు కాల్. మమతల తల్లి. ఓకే మమత, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? ఒంగోలు గిత్త. మమత. ఒంగోలు గిత్త అంటే ఏంటో తెలుసా నీకు? డైలాగ్ వాడే ఏదో సినిమాల్లో ఉంటాయిగా. అది పురుషులకు అనాలన్నమాట, చిన్న పాపలకు కాదు. అయితే మమత, ఏ క్లాస్ చదువుకుంటున్నావు? 7th. మరి నీ వాయిస్ ఏంటి నర్సరీ LKG పాపలా ఉంది? సరే మమత, నువ్వు ఎక్కడ ఉంటావు? అపార్ట్మెంట్ లో ఉంటావా, ఇంట్లో ఉంటావా? ఇదేం క్వశ్చన్? అడుగుతాను.
ఇంట్లో ఉంటావు కదా, ఇల్లు అంటే ఇండివిజువల్ హౌస్. చూసా వాళ్ళు ఇండివిజువల్ హౌస్ లో ఉంటున్నారు. మమత వాళ్ళ నుంచి అలా క్యాచ్ చేసాను. చాలా బాగా క్యాచ్ చేసావు. కానీ మమత ఒక పాట పాడవా? ఏం పాట ఇది నాకు అర్థం ఓ కాదు. బేబీ మూవీలోంచి ఓ రెండు ప్రేమమే. ఓ, ఆ పాట చూసావా? పాడావా? బేబీ కదా, అందుకే బేబీలోని పాట Super. పాడింది Very అనమాట nice. మమత. Very nice, super. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ Okay. సో మచ్. హాయ్ Hi. అండి. హాయ్, హాయ్, మీ పేరు? నా పేరు వాణి అండి. వాణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నిజకండి, ఇంతకు ముందు చేశారు వాణి గారు కాల్. అవును. నిన్న చేశానండి. ఓకే. సో వాణి గారు, ఈరోజు టాపిక్ విన్నారా మీరు? విన్నానండి. మీరు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? అపార్ట్మెంట్స్ లో ఉంటే బాగుంటుందా లేకపోతే హ్యాపీగా ఇండివిజువల్ హౌస్ కట్టుకుంటే బాగుంటుందా? ఇండిపెండెంట్ హౌస్ ఇష్టం అండి. సూపర్ అండి, సూపర్. ఎందుకంటే నమస్తే. మనకు ఇష్టం ఉన్నట్టు చెట్లు పెట్టుకోవచ్చు, హాయిగా ఉంటుంది. మేము ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కున్నాము, ఇల్లు చెట్లు పెట్టుకున్నాము. మాకు చెట్లు అంటే అది ఇష్టం. అసలు అది పెద్ద ప్రాబ్లం తెలుసా అండి, అపార్ట్మెంట్స్ లో చెట్లు పెట్టుకోవడానికి ఉండదు. చెట్లు పెట్టుకోవడానికి ఉండదు, ఒకరికొకరు సరిగ్గా మాట్లాడుకోరు. ఒక్కొక్క దాంట్లో దొంగలు పడ్డా గానీ ఒకరికొకరు తెలియదట. పక్కింటి దొంగలు పడినా తెలీదా? అలా విన్నాం కూడా. అవును, అలాగే ఉన్నారు కూడా. అవునండి, ఇప్పుడు ఇండివిజువల్ హౌస్ ఉంటే కిడ్నాపర్స్ కూడా వచ్చి కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోతే గేట్ బయట పిల్లల నుంచి ఉన్నప్పుడు అది అపార్ట్మెంట్ లో అలా అవుతుందా చెప్పండి? అక్కడ కూడా అవుతాయండి, ఒకరికొకరు పట్టించుకోరు. ఇప్పుడు ఈ మధ్య ఏవో చిన్న చిన్న నిక్కర్లు వేసుకుని తిరుగుతున్నారు కదా గ్యాంగ్లు, గ్యాంగ్లు అంటారు దాన్ని, నిక్కర్లు కాదు. వాళ్ళ అపార్ట్మెంట్లకే వస్తున్నారంట, ఇండివిజువల్ హౌస్ రావట్లేదు. అపార్ట్మెంట్ లో సెక్యూరిటీస్ వాళ్ళని రానివ్వరు ఉదయ్. ఓకే, సో మీరేమంటారండి? నాకు మాత్రం ఇండిపెండెంట్ హౌస్ అంటేనే ఇష్టం అండి. ఎందుకు చెప్పడం కూడా ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోండి అని చెప్తానండి. అవును, వెరీ గుడ్, సూపర్ అండి. నేను కూడా అదే చెప్తున్నా పొద్దున్న. వాణి గారు, అపార్ట్మెంట్ దగ్గర సెక్యూరిటీస్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారండి, కెమెరాస్ కూడా ఉంటాయి. అసలు పొద్దున్నుంచి సెక్యూరిటీ, స్ట్రిక్ట్, కెమెరాస్ తప్ప ఇంకేం మాట్లాడలేదు. నీలాంటి వాళ్ళు అస్సలు రానివ్వరు తెలుసా అపార్ట్మెంట్ లో. చెప్పండి చెప్పండి. ఉండదండి, ఇరుకు గదులలోనే ఉండాలి. ఇరుకిరుగ్గా ఉంటాయి. కరెక్ట్. తిరగడం ఉండదు, బయటకు రావడం ఉండదు. అవును, గిన్నెలు తోముకోవాలన్నా ఆ ఇరుకులోనే, సింక్ లోనే చిన్న ఇరుకు ఉంటుంది కదా, ఇంట్లోనే తిరగాలి అంతే, బయట రావడం కుదరదు. ఒక బాల్కనీ అని చిన్నగా ఉంటుంది. అవును, ఇక్కడ అంటే మనకి చక్కగా విశాలంగా మ్యాడ్ ఉంటుంది. నువ్వు పార్క్ లో గిన్నెలు కడుగుతావా? పార్క్ లో కడవ పెట్టుకోవడానికి రాదు, బండ్లు పెట్టుకోవడానికి, పిండి వంటలు పెట్టుకోవడానికి రాదు. నాది ఒక పాయింట్ ఉందండి. అపార్ట్మెంట్ లో మనం 3rd ఫ్లోర్ లో ఉన్నాం అనుకోండి, అదొక 10 ఫ్లోర్ అపార్ట్మెంట్ అనుకోండి, బట్టలు ఆరేసుకోవడానికి బాల్కనీలోనే ఆరేసుకోవాలి. ఎందుకు లిఫ్ట్ లేదా? పైకి వెళ్ళొచ్చు, వెళ్ళపోవచ్చు. అదే ఇండివిజువల్ హౌస్ అనుకో, హాయిగా మేడ ఎక్కి చక్కగా ఆరేసుకోవచ్చు బట్టలు. అది కొంతమందికి అదే మేడ మీద అమ్మాయిలు ఎవరైనా కనిపిస్తారా అని చెప్పి అలా తిరగచ్చు అనమాట. అది అపార్ట్మెంట్లలో ఇప్పుడు హైదరాబాద్ లో ఎన్ని అపార్ట్మెంట్లు అవుతున్నాయండి. అవును, కానీ అవి సరిగా స్ట్రాంగ్ గా ఉంటాయా ఉండవని మనకు కరెక్ట్ గ్యారంటీ లేదు కదా. భూకంపం వస్తే ఫస్ట్ పైకే పడుతుందేమో అనిపిస్తుంది, అంత పైకి. మరి ఇళ్ళకి కష్టము, అన్నిటికి కష్టం. హైదరాబాద్ లో అయితే ప్రతి ఒక్కరు హైదరాబాద్ లో ఇల్లు అని చెప్పేసి పోయి ఉంటున్నారు. అసలు అలానే కదా, హైదరాబాద్ అనే కాదు, ఏ సిటీలో అయినా ఎక్కడైనా సరే అపార్ట్మెంట్ కల్చర్ అలాగే ఉంటుంది కదా. అవునండి, చాలా. ఇప్పుడు ఎమర్జెన్సీగా ఒక రోజు నువ్వు ఊరు వెళ్ళాలనుకో, మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు పిల్లల్ని వదిలేసి వెళ్ళగలుగుతావా? ఎందుకంటే భయపడతారు. అదే అపార్ట్మెంట్ అంటే పిల్లలందరూ చక్కగా ఆడుకుంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో, మీ పేరండి? సాయి సతీష్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఏదండి? ఓకే, సో ఏం చేస్తుంటారు? చెప్పండి. ఓకే, ఏం చేస్తుంటారు సతీష్ గారు? హలో, ఖాళీగా ఉంటారా? అది ఎంత పెద్ద కష్టం పని తెలుసా ఖాళీగా ఉండడం? ఖాళీగా ఎందుకు ఉంటారండి? ఏదో చాలా గర్వంగా చెప్పుకోలే, ఖాళీగా ఉన్నాం భయ్ అని. హ్యాపీ ఈద్ ముబారక్ మీకు కూడా. సేమ్ టు యూ. ఓకే, సో ఈరోజు టాపిక్ చూసారు కదా, పొద్దున్నుంచి చూసారా షో?
టాపిక్ చూశాను నేను. మీరు చెప్పండి, అపార్ట్మెంట్ లో ఉంటే బాగుంటుందా, ఇండివిజువల్ హౌస్ కట్టుకుంటే బాగుంటుందా? బోలియే సతీష్ జీ, చెప్పండి. సతీష్ గారు, మీరు అసలు జోష్ లేదు మీ వాయిస్ లో. అదే పాట వేయండి. పాట వేస్తాం ఖచ్చితంగా. పాట అయితే వేస్తాం కానీ మీకు అపార్ట్మెంట్ హౌస్ బెస్ట్ అనిపిస్తుందా, ఇండివిజువల్ హౌస్ మంచిది అంటారా? అపార్ట్మెంటే. ఎందుకు చెప్పండి, ఒక 5 పాయింట్లు చెప్పండి. అందరు ఉంటారా? అందరు ఉంటారా? ఇంకా అంతేనా? ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. లేదు, ఆయన జస్ట్ పాట కోసం కాల్ చేశారు, నీ అపార్ట్మెంట్ గురించి కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి.